అది ఆ గాంభీర్యం. లోకము వారిని గెలవలేదు, లోక అపేక్షలు వారిని గెలవలేదు. వారు పునాదులు గల పట్టణం, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో దాని మీద దృష్టి నిలిపారు. అందుకే పెద్ద భేషం తీసుకొని అడుక్కున్నారు అని ఏమన్నా ఉందా? పెద్ద భేషం తీసుకొని అడుక్కున్నారని ఉందా? చూడాల్సిన దాని మీద దృష్టి పెట్టి చూస్తే అక్కడదే కాదు, ఇక్కడ కావాల్సినవి కూడా అట్లా అన్నాడు దేవుడు. పెద్ద భేష నీలా బాగా ఇల్లమ్మడి తిరిగి చేయండి అట్లా వదిలేడు పిడికిలు, అంతే. అన్ని విషయములలో దేవుడు అబ్రహామును ఆశీర్వదించినని రాసింది లేఖనం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని అలాగ దేవుడు నిలబెట్టాడు, అలా పిలిచాడు మనల్ని. ఆ గాంభీర్యం, ఆ ఆత్మీయత, అది కదా మన పరిమళ సువాసన. సెంటు పూడ్చుకుంటూ వచ్చే వాసన కాదు, మన దగ్గర నుంచి రావాల్సిన పరిమళం ఆత్మీయత, దేవుని సన్నిధి, దేవుని ప్రసన్నత. మనం నోరు తెరిస్తే దేవుని ప్రసన్నత, మనం స్పర్శిస్తే దేవుని ప్రసన్నత. ఎట్లా ఉన్నారు వాళ్ళు, మనం ఎట్లా ఉన్నాం? కారణం బీటలు వారకుండా కాపాడుకున్నారు, ఆ భక్తిని నిలబెట్టుకున్నారు. యేసయ్య చెప్తుంది అది. నీకు ఇచ్చాను కానీ పోగొట్టుకొని లేని స్థితికి వచ్చేసారు నాయన, అందుకు విశ్వాసం లేని తరం వారలారా అనాల్సి వచ్చింది మిమ్మల్ని. ఇచ్చింది వృద్ధి చేసుకోవాలి నాయన, వృద్ధి చేసుకోవాలి. ఇచ్చిందని చూసి మురిసిపోకూడదు, ఇచ్చింది వృద్ధి చేసుకోవాలి. అది విశ్వాసమైనా, పరిచర్య అయినా, ఆశీర్వాదమైనా వృద్ధిలోకి వెళ్ళాలంటే నీ వంతు నువ్వు జాగ్రత్త పడాలి. నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు లోకానుసారంగా తిరుగుతూ ఉండు, నీకెందుకు నేను దీవిస్తానని చెప్పాను నీకు. నాకు సమీపంలోనికి రా, ఉపవాసంతో రా, ప్రార్థనతో రా, ధ్యానంతో రా నా ప్రపంచంలో. నేను చెప్పింది నిజమా కాదు? ఇందాక ఒక రోజు నువ్వు డే అంతా దేవునితో గడిపితే సాయంత్రానికి నీ ఫీల్ ఎలా ఉంటుంది చూడు. ఏమా ఎట్లుంటుంది ఫీల్? లోక సంబంధం వినబుద్ధి అయిద్దా? చూడబుద్ధి అయిద్దా? సమస్య ఏదన్నా వస్తే దానికి పరిష్కారం వేరే దగ్గర దేవులాడబుద్ధి అయిద్దా? ఏం లేదు. ఇక ఒక అబ్రహాము లాగా, ఒక పౌల్ లాగా, ఒక కేఫా లాగా, సాక్షాత్తు ప్రభులాగానే నీ ఫీలింగ్ మారిపోయింది, నీ మాట మారిపోయింది, నీ చూపు మారిపోయింది. ఇంత పెద్ద సమస్య వచ్చిందని పరిగెత్తుకుంటూ వచ్చినా సరే భయపడాల్సిన అవసరం లేదు, ఆయన ఉన్నాడు అంటాం. ఆ గంభీర్యం ఏది ఇప్పుడు? ఆ డిగ్నిటీ ఏది? దేవుణ్ణి బట్టి ఆ రాజసం ఏది? భక్తి పరులకు అది కదా ఉండాల్సిన పరిమళం. నమ్మదగిన దేవుడు ఆయన. లోపం మనది, సరిదిద్దుకుందాం. సేవకులకు చెప్తున్నా, అందరికీ చెప్తున్నా, ఇది లాస్ అయింది, ఇది మనం నష్టపోయిన విషయం. ఇది విశ్వాసం వృద్ధి పొందాలి, పవర్ఫుల్గా ఉండాలి, శక్తివంతంగా ఉండాలంటే ఆయన సన్నిధి నుండి మనం తొలగిపోకూడదు, ఆయన సన్నిధి నుండి మనం దూరం అవ్వకూడదు. ఎంతగా కనెక్ట్ అయ్యి ఆ సన్నిధిని అనుభవిస్తూ ఉంటావో, అబ్రహాం ఎక్కడో ఉండడు, నీలోనే అబ్రహాం బ్రతుకుతుంటాడు. దానియేలు ఎక్కడో ఉండడు, సింహాల నోళ్ళు మూసిన దానియేలు నీలోనే బ్రతికుంటాడు. పౌలు ఎక్కడో ఉండడో, నీలోనే ఉంటాడు. కేఫా ఎక్కడో ఉండడు, నీలోనే ఉంటాడు. నీ నీడ శక్తివంతమైంది, నీ చేతి స్పర్శ శక్తివంతమైంది, నీ కర్చీఫ్ శక్తివంతమైంది, నీ వస్త్రం శక్తివంతమైంది, నీ ఉమ్మి శక్తివంతమైంది, నీ కనుదృష్టి శక్తివంతమైంది, నీ అడుగు పాద ధూళి శక్తివంతమైంది. ఆ సన్నిధి, ఆ ప్రభావం నీతో ఉన్నప్పుడు ఎన్ని జరుగుతాయి? ఉందా? కోల్పోయాను. రండి ఆయన పాదాల దగ్గరికి వద్దాంలే, మోకాళ్ళే. యేసయ్య చెప్పిన రహస్యం అదే. బీటలు వారిన విశ్వాస పాత్రలను తిరిగి సరి చేసుకోండి. నా సన్నిధికి దూరం అయ్యారు, సహవాసానికి దూరం అయ్యారు, వాక్యానికి దూరం అయ్యారు, ప్రార్థనకు దూరం అయ్యారు, ధ్యానానికి దూరం అయ్యారు, నా జ్ఞానాన్ని నిర్లక్ష్యం చేశారు, లోక జ్ఞానానికి సమీపం అయిపోయారు. పనికి మళ్ళీ చెత్త విషయాల్లో మీ టైం అంతా ఖర్చు చేసుకుంటారు.
స్పష్టంగా ఈరోజు మాట్లాడారు. విశ్వాసం వృద్ధి పొందాలంటే మార్గమే. విశ్వాసాన్ని బీటలు వార్చే సంగతులు ఏమిటి? సోమరితనం, నిర్లక్ష్యం, నేత్రాశ, లోకాపేక్షలు, లోకస్తులతో గడపటం, దుష్ట సాంగత్యం చేయటం. ఒక పౌల్లాగా, అబ్రహాంలాగా, కేఫాలాగా, ప్రభువులాగా ఉండాల్సిన నువ్వు ఆ రాజసాన్ని, ఆ డిగ్నిటీని, ఆ భక్తిని, ఆ ఆత్మీయతని, ఆ పరిమళాన్ని కోల్పోయి నిస్తేజమై, నిస్సత్తువై, నిస్సారమై ఈరోజు మనుషుల దయాదాక్షిణ్యాల కోసం వెతుక్కునే కర్మ పట్టింది నీకు. ఇతరులు నీ దయ కోసం, నీ సహాయం కోసం, నీ ప్రార్థన కోసం, నీ చేతి స్పర్శ కోసం వచ్చిన అనుభవం ఒకప్పుడు పోయింది. ఇప్పుడు మనుషుల దయాదాక్షిణ్యాలు నువ్వు వెతుక్కునే పరిస్థితి నీకు దాపురించింది. సరిచేయబడాలి, ఇది సరిచేయబడాలి. ఈ 3 దినాల్లో మనం తిరిగి దేవునితో కనెక్ట్ అవుదాం. బీటల వారిని మన విశ్వాస పాత్రను సరిదిద్దుకుందాం. దేవుడు ఇవ్వబోతున్న ఆశీర్వాదాన్ని ఇది మొదలు మనం పొందుదాం. ఈ 3 రోజులే కాదు, ఇది నాంది, ఇది ఆరంభం. కంటిన్యూ అవుదాం, ఇక కంటిన్యూ అవుదాం దేవునితో సహవాసం, సహజీవనం. తప్పులు ఒప్పుకుందాం, నిర్లక్ష్యతలు ఒప్పుకుందాం, పాపాలు ఒప్పుకుందాం, పొరపాట్లు ఒప్పుకుందాం, దోషాలు ఒప్పుకుందాం, క్షమాపణ అడుగుదాం, క్షమించమని కోరుకుందాం, దేవుణ్ణి మన్నించమని వేడుకుందాం. దేవుణ్ణి, తండ్రి మన్నించు నాయన, నన్ను క్షమించు, నా పొరపాట్లు క్షమించు, నా దోషాలు క్షమించు, అపరాధములు క్షమించు, అవిధేయతలు క్షమించు. నిజమే, నీ సన్నిధిని కోల్పోయాను, నిర్లక్ష్యం చేశాను, పనికి మాలిన నేత్రాశ పాపంలో పడ్డాను, చెత్త అని చూడటం మొదలు పెట్టాను, నా టైం గంటల లోకంతో గడపటం మొదలు పెట్టాను. దేవా, నన్ను క్షమించు, నేను ఒప్పుకుంటున్నాను.